ఆయన సన్నిధి ప్రసన్నత మనమందరం అనుభవించినట్లు, ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరింపు మన మీద అందరి మీద జరుగునట్లు. హల్లెలూయా. ఆయన ఆవరణంలో ఆయన ముఖ దర్శనము చేయుటకు, ఆయన ఆవరణంలో ఆయన సన్నిధిలో ఆయన దర్శనము చేసుకున్నట్లు ప్రతి ఒక్కరు కూడా ఆయన దర్శనము కలిగి ఉండి హల్లెలూయా సాక్షులుగా కడవరకు నిలబడుటకు దేవుడు మనల్ని నింపునట్లు ఆయన ముఖ దర్శనము చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరము కలిసి ఏకీభవిస్తూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా, ఒకవేళ దేవుడితో మాట్లాడాలనుకుంటే దేవునితో మాట్లాడు, లేదా అన్ని భాషలతో మాట్లాడాలనుకుంటే అన్ని భాషలతో మాట్లాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాలనుకుంటే యు హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు వర్షిప్ హిమ్, టు అడోర్ హిమ్, టు అడోర్ హిమ్. హల్లెలూయా. We will abide in you for the Lord. Lord, show your mercy upon us for the Lord. We came to your die feet for the Lord. We came to your die feet, Lord. Pour your mercy upon us, Lord. అయా నీ కనికరము మా మీద కుమ్మరించండి ప్రభువా. నీ సన్నిధి మా పక్షముగా రండి, రానివ్వండి తండ్రి. నాయనా నీకు స్తోత్రము నాయనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యవనస్తుల్లో లోతైన పశ్చాత్తాపము, మారు మనసు కలిగిన జీవితంను దయచేయునట్లుగా అందరం కలిసి బిగ్గరగా ప్రభును స్తుతిద్దాం. హల్లెలూయా. ఆరాధిస్తుండగా దేవుని సన్నిధి, దేవుని ముఖ దర్శనం మనం కలిగి ఉండినట్లు మనం ఎంతగా స్తుతిస్తామో ఆయనకు సమీపముగా ఉంటాం. మనం ఎంతగా స్తుతిస్తామో ఆయనకు సమీపముగా ఉంటాం. మనం ఎంతగా స్తుతిస్తామో ఆయన మనకు సమీపముగా నుండి దేవుడు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాల. అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. అన్నపానములు మరిచి నీతో గడుపుట పరలోకాను పవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరిచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత
స్వస్థతనుంది మహిమల చేరుటయే అది నా హృదయ వాంఛే. అందరం కలిసి యేసయ్యా యేసయ్యా స్తోత్రం బిగ్గరగా రికారమార శబ తీరమారమ శివ ఓరి బారిక యా యేసయ్యా 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 పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం సంగమ మీద యేసయ్యా 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 బలమైన పౌరం వలె పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం బలమైన పౌరం వలె యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలతూనయ్యా నీవే నీవే రాజువయ్యా యేసయ్యా 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 చేతులు పైకెత్తి అందరి చేతులు పైకెత్తి పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి పెద్దలు చిన్నలందరూ కూడా చేతులు పైకెత్తి నోరు తెరిచి యేసయ్యా 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 యేసయ్య సన్నిధికి వచ్చాం, యేసయ్య దగ్గరికి వచ్చాం. నోరు తెరిచి యేసయ్యను పిలిచి నీవు నన్ను ఎరుగుదువు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ప్రభువా, చెట్టు మీద ఉన్న జక్కయ్యను ఎరిగిన దేవా, అడవిలో ఉన్న హాగరును ఎరిగిన దేవా, గుర్రం మీద పరిగెత్తుతున్న సౌలును ఎరిగిన దేవా, పద్మాసు దీపములో పరవశిగా ఉన్న యోహారును ఎరిగిన దేవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావయ్యా. చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, నీవు నన్ను ఎరిగి ఉన్నావయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు. నేను బాధలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, యవ్వన ప్రాయంలో ఉన్నాను, యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోయి నీలో సురక్షితంగా ఉండునట్లుగా నీ పర్ణశాలలో నన్ను దాచి సంరక్షించయ్యా.
నీ అంతఃపురములో నన్ను కేవలము మహిమ కలిగిన సంఘములో నన్ను చేర్చయ్యా. అందరి చేతుల పైకెత్తి ప్రార్థన. దైవజనులు పాస్టర్ ఎబెనేజర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. పరమ పరిశుద్ధుడా నాయనా దేవా, ఇది వరకు మమ్మల్ని ఆరాధనలో నడిపించి ప్రభా స్తుతి పాటలో కానీ ప్రభా నాయన ఆరాధనలో కానీ ప్రభా మీరు మా పక్షంగా యాజమాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇది మొదలుకొని ప్రభా నాయన చివరి వరకు ప్రభా నీ శరీరంలో మేమందరం పాలిభాగం పంచుకుంటుండగా, నీ శరీరమును విరుచుకొని తింటుండగా, నీ రక్తమును తాగుచుండగా, వాక్యము వింటుండగా ప్రభా కీర్తనలు చదువుతుండగా మీరు పక్షముగా ఉండి వ్యాజ్యమాడండి. లార్డ్, షో ద జస్టిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ద లార్డ్. లార్డ్ హల్లెలూయా. నాయనా నీకు స్తోత్రం ప్రభా. భేదభావము చూపువాడవు నీవు కాదు ప్రభా, అందరికీ సమాన ప్రేమను చూపువాడవు ప్రభా. నాయన నీకు స్తోత్రం. హల్లెలూయా. నీ చేయవారి నాయన కీడు తలపెట్టు వారి సమస్త కీడును ప్రభా నాయన నీవు ముందుగానే ఎరిగి వారి బాణములను తించువాడవు ప్రభా. నాయన సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే అర్పిస్తూ ఆరోపిస్తూ ప్రభా రాలేక ఇళ్లలో ఉంటున్న వారిని నడిపించండి అయ్యా. ఎంతోమంది యవనస్తులు ప్రభా ఇళ్లలో మగ్గి ఉంటున్నారు ప్రభా. ఎందుకు నాయన వారికి భయము కలగట్లేదు ప్రభా. ఇదిగో ఇంతమంది సంఘములో వచ్చి మహత్కరముగా ఆరాధిస్తుండగా ప్రభా వారి గుండెల్లో భయమును పుట్టించి వారు ఏ పని చేస్తున్నప్పటికీ నాయన వారికి మనసులో భయమును బెదురును పుట్టించి ప్రభా ఇక్కడ జరుగుతున్న మహత్తరమైన ఆరాధనను వారికి తెలియజేస్తారని విశ్వసిస్తూ ప్రభా నాయన నీకు స్తోత్రము. నాయన మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకుంటారని విశ్వసిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అంటే ఈ ఆగస్టు మాసంలో ఈరోజు కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకముగా హృదయపూర్వకముగా వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మొన్న శుక్రవారం నాడు స్త్రీల కూడిక జరిగింది. చాలామంది స్త్రీలు వచ్చారు, చాలామంది స్త్రీలు రాలేదు. అయితే చాలా అద్భుతంగా జరిగింది. 7వ పాట ఇప్పుడు మనం పాడుకుందాం. అందరికి వచ్చే 7వ అందరం కలిసి 7వ పాట పాడుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. మ్యూజిక్ ఉందా? ప్యాడు మదన్ ఉన్నాడా? పరిగెత్. అందరం కలిసి నీవు నా తోడు ఉన్నావయ్యా. ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ జరిగింది. నీవు నీ తోడు అనే పదం ఉంది. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. ఎబెనేజర్ పై ఎక్కడ కింద ఉన్నాడా? సన్నీ త్వరగా రావాలి. అందరం కలిసి పాడుదాం. నీవు నా తోడు ఉన్నావై, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. మళ్ళీ మొదటి పదం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భీతేలా, నాకు చింతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నువ్వు నాతోనే ఉన్నావయ్యా. సీమ ఉందా? నాకు దిగులేలా, అందరూ కూడా చెప్పండి కూడా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా.
వేదనలో నా చెంత ఉన్నావు. అందరం కూడా కష్టము Sorry. వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్. దేవా నీకే స్తోత్రం. దేవా దేవా హోరి జీసస్. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా. Glory to God. నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడే ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షణలో ధైర్యమునిచ్చావు. వ్యాధులలో రక్షణలో ధైర్యమునిచ్చావు. నేనే సత్యం అన్న దేవా. నేనే మార్గం అన్న దేవా. నేనే సత్యం అన్న దేవా. నేనే మార్గం అన్న దేవా. నేనే జీవము అని పలికామయ్యా. నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే ప్రైజ్ ది లార్డ్. దేవా నీకే స్తోత్రం. దేవా దేవా పురబలమాన శందమారమా. దేవా దేవా నీకే నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా. నాకు దిగులేలా. నాకు చింతేలా. నాకు భీతేలా. నాకు భయమేలా. నాకు దిగులేలా. నాకు తేలా. నాకు తేలా. నీవు నా తోడు. Glory to God. Amen. నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా అని. ఇశ్రాయేలీలు అరణ్య ప్రదేశంలో ప్రయాణం చేయుచున్నప్పుడు పద్ధతులలో
ప్రభు వారిని నడిపించాడు. అనేక పద్ధతుల గుండా ప్రభు వారిని నడిపించాడు. ఒకే ఒక రకమైనటువంటి పద్ధతితో కాక రకరకాల పద్ధతుల్లో ప్రభు వారిని నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి వారికి మంచి మన్నా ఇచ్చాడు, ఒకసారి వారికి మంచి మాంసం ఇచ్చాడు, ఒకసారి వారికి బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, ఒకసారి వారికి మేఘములో నుండి ఆయన వారితో మాట్లాడాడు. ఒక్కొక్క పద్ధతుల్లో కొత్త కొత్త విధానాలలో ప్రభు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు ఒకే పద్ధతుల్లో మనం ఉండాలి, ఒకే రీతిగా ఉండాలి. మన ఆత్మీయతలో మనం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో ఉండాలి అని చాలాసార్లు అనుకుంటాం. కానీ అలా కాకుండా ప్రభు ఒక్కొక్కసారి ఒక కొత్త విధానంతో మెల్లగా మెల్లగా 1 మెట్టు, 2 మెట్లు, 3 మెట్లు, 4 మెట్లు, 5 మెట్లు, 6 మెట్లు, 7 మెట్లు, 8 కూడా ఉన్నాయి. 7 మెట్ల వరకే లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ 8, 9, 10 అలా 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 మెల్లగా అదిగో ఆ పరలోకము, ఆ దేవునికి సింహాసనమున్న ఆ మెట్టు వరకు కూడా ఎదిగేటటువంటి ఆత్మీయ స్థితియే పరిశుద్ధుల యొక్క క్షేమకరమైన స్థితి. చప్పట్లు కొడుతూ గట్టిగా బిగ్గరగా ప్రభువును స్తుతిద్దామా. హల్లెలూయా. ఈరోజు నూతనంగా ఎవరైనా ఒకవేళ వస్తే వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నూతనంగా వచ్చిన సహోదరి సహోదరులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను ఆశీర్వదించుటకై ఈరోజు దేవుని యొక్క సన్నిధిని అనగా మారణత ఫెయిత్వం మినిస్ట్రీలోనికి ఆయన మిమ్మల్ని తీసుకొని వచ్చిన విధానమును బట్టి దైవజనునిగా నా 2 చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. మిమ్ములను స్థిరపరిచి దేవుడు తన బలము చేత మిమ్ములను నింపునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఈరోజు ఇక్కడున్న పరిశుద్ధులందరితో కూడా దేవుడు మాట్లాడాలనేది దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నారు. హల్లెలూయా. ఏమై ఉన్నారు చెప్పండి, ఏమై ఉన్నారు? దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమించు వారలారా, దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నాడు. మీరు దేవుని ప్రేమిస్తే దేవుడు మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ వలన ఈరోజు మిమ్ములను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు ప్రేమించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత ప్రేమించబడిన నరులు, దేవుని చేత ప్రేమించబడిన నరులు భూమి మీద ధన్యులు. వారు అన్యులెప్పటికీ కారు, వారు ధన్యులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. కుష్ఠరోగి, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే దేవుడు అన్నాడు, నేను కూడా నిన్ను క్షమించి ప్రేమిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. రోగులను ఆయన ప్రేమించువాడై ఉన్నాడు. రోగులను స్వస్థపరచువాడై ఉన్నాడు. రోగులకు సంపూర్ణ స్వస్థతను, విమోచనమును అనుగ్రహించువాడై ఉన్నాడు. రోగములో ఉన్న ప్రతి వారిని, అనారోగ్యంతో ఉన్న ప్రతి వారిని, అనాలోచనతో దేవుని సన్నిధికి వచ్చి దేవుడు కావాలి అని వెతుకుతున్న ప్రతి వారిని దేవుడు ఆశీర్వదించబోచున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా ఆయన నీతో మాట్లాడాలని, అయ్యా దేవుడు నాతో మాట్లాడాలని ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈరోజు దేవుడుగాను మాట్లాడితే స్వయంగా నాతోనే మాట్లాడాలి.
దేవుడు కానీ ఒకవేళ నా చెయ్యి పట్టుకోవటానికి వస్తే, నా పక్కన వస్తే ముందు నా చెయ్యి పట్టుకోవాలి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముందు నా పక్క వాళ్ళ చెయ్యి పట్టుకోవటం కంటే నా చెయ్యే పట్టుకోవాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కూడా ఈ ఛాయిస్ను వదులుకోరు కదా. ఎవరు కూడా ఈ అవకాశాన్ని ఎట్లా వదులుకుంటారు? యేసయ్యే స్వయంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మందిరములోనికి వచ్చి ఆయన తన యొక్క స్వరూప్యములో, తన ప్రేమలో నిన్ను నిలిచి నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర చెయ్యి అందిస్తే ఇవ్వకుండా ఉండగలవా? ఉంటావా? ఒకవేళ ఉన్నావు అంటే అర్థం ఏంటిది? నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు. ఆయన నీ ముందే నిలబడ్డాడు కానీ నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు. కళ్ళు మూసుకొని ఉండు ప్రతివాడు కూడా నీ ఎదుట ఏం జరుగుతుందో తెలియదో. అందుకొరకే వాక్యం వినేటప్పుడు కళ్ళు తెరవాలి, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూయాలి. ఇది క్రీస్తు ప్రభు యొక్క ప్రిన్సిపల్. ఇది పాటించాలంతే. కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరుస్తారు, అటు ఇటు చూస్తారు. వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. భిన్నమైన ప్రజలు దేవుని శక్తిని, దేవుని ప్రేమను చూడలేరు. దేవుని ప్రేమను చూడాలంటే, దేవుని యొక్క ప్రేమను చూడాలంటే, దేవునితో మాట్లాడాలంటే, దేవుని స్పర్శను ఎరగాలంటే, దేవుడు ప్రత్యక్షం కావాలంటే, దేవుని యొక్క ఆలోచన నువ్వు పొందాలంటే, దేవుని చేత ఆశీర్వదించబడాలంటే వాక్యం సమయంలో ఎవ్వరు కళ్ళు మోయొద్దు. రెండవది, వాక్యం సమయంలో చాలామంది పక్కన కూర్చొని చెప్తా ఉంటే వాక్యం ఇక్కడ వినుకుంటానే, నీ చుట్టూ బాగుంది, ఏం పెట్టుకున్నావు ఇవాళ షాంపూ, అరే నీ చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు? వాక్యం ఎక్కడుంది? పరిశుద్ధ దేవుని ప్రజలు వాక్యము ఎదుటే నిలబడాలి, అన్నిటినీ మర్చిపోవాలి. కిందికి వెళ్ళాక అప్పుడు నీ మనసులో అనిపించింది, అడగాలనుకున్నది లేదా చెప్పాలనుకున్నది కిందికి వెళ్ళాక జరగాలి. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము అని ప్రతి ఒక్కరూ తమకు తానే ఏం చేసుకోవాలి? విమర్శ చేసుకోవాలి, తనకు తానే చెప్పుకోవాలి. నేను దేవుని సన్నిధిలో ఉన్నా. ఆ ప్రాణంతో చెప్పాలి, ప్రాణమా నేను దేవుని మందిరములో ఉన్నా, వాక్యము ఎదుట నిలబడ్డాను. వాక్యము అగ్ని, హల్లెలూయా. వాక్యము ఏమై ఉన్నది? కంసాలివాని అగ్ని అయి ఉన్నది. కంసాలివాని అగ్నిలో పుటం వేయబడుతున్నప్పుడు నువ్వు ధరించిన బంగారు పుడక ఏదైనా కంసాలివాని అగ్నిలో పుటం వేయబడుతున్నప్పుడు అది కరిగి ఏమవుతుంది? చక్క మెరుస్తుంది, ప్రకాశిస్తుంది. ఆ విధంగా దేవుని వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యము చేత నీవు మాట్లాడింపబడుతున్నప్పుడు, వాక్యము నీ దగ్గరికి వచ్చి, నీ మీదకి వచ్చి, నీ తల మీదకి వచ్చి, నీ గుండెలోనికి వచ్చి, నీ హృదయంలోనికి వచ్చి, నీ మనసులోనికి వచ్చి వాక్యము నిన్ను తట్టుచున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వేం చేయాలి? విధేయురాలువై వాక్యాన్ని హృదయములోనికి చేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకు అలా చేర్చుకోవాలి? సౌందర్యరాజ్, ఎందుకు అలా చేర్చుకోవాలి? హల్లెలూయా. చూడండి, వాక్యం చదవండి. దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చదవాలి త్వరగా. నా పేరు పెట్టబడిన నా కీర్తన ఎక్కడుంది? ఎక్కడున్నావు? కీర్తన ఎక్కడున్నావు? నువ్వే నీ దగ్గరికి మైక్ పెట్టుకో, మైక్ ఇచ్చుకో. ఎవరైనా మైక్ ఇవ్వండి అమ్మా, అమ్మాయికి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా చదువుతా ఉన్నావు, మైకులో చదవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా దేవుని వాక్యం అందరూ వినాలి కనుక, అందరి ముందు దేవుని వాక్యం ప్రకటించబడాలి కనుక చదువుతున్నవారు మైకులో చదవటం మంచిది. చదువు బిడ్డ, 14వ వచనం.
నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తన్ను వెదకిన తమ చెడు మార్గములను విడిచిన ఎడల నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచే ఆ తాళపు చేయి ఎక్కడుంది? దేశమును అంటే ఏంటి? దేశం అంటే ఒక కుటుంబమా? దేశం అంటే ఒక గ్రామమా? దేశం అంటే ఒక జిల్లా? దేశం అంటే ఒక స్టేటా? ఏంటండి దేశం అనగా ఏంటి? నా మాట వినండి. దేశం అనగా కొన్ని రాష్ట్రాలు కలిస్తేనే ఒక దేశం అవుతుంది. కొన్ని జిల్లాలు కలిస్తేనే ఒక రాష్ట్రం అవుతుంది. కొన్ని మండలాలు కలిస్తేనే ఒక జిల్లా అవుతుంది. కొన్ని గ్రామాలు కలిస్తేనే ఒక మండలం అవుతుంది. కాబట్టి దేశం ఇక్కడ ఏం రాయబడి ఉంది? మీ ప్రార్థనల మీద ఏం రాయబడింది? నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు దేవుని స్తుతించడానికి నాకు మంచి మనసున్నది అన్నవాళ్ళు మీ 2 చేతులు ఎత్తి ప్రభువును ఘనంగా గట్టిగా స్తుతించటానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? హల్లెలూయా. 2 చేతులు ఎత్తి మరోసారి స్తుతిస్తే ఏం జరుగుతుంది? ప్రైజ్ ద లార్డ్. 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో దేవదూతలు ఏం చేస్తున్నాయి చూడండి. 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదవాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నదని ఏ స్వరముతో? చెప్పండి ఏ స్వరముతో? ఏ స్వరముతో? చదవండి అక్కడ చదవండి, వాక్యం చదవండి. ఏ స్వరముతో? గొప్ప స్వరాలు మీరు ఇంట్లో పెట్టుకొని భార్య ముందు అరిచేటప్పుడు గొప్ప స్వరం, చర్చకు వచ్చినప్పుడు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కూరగాయల్లో తేడా వచ్చిందనుకో, కూరగాయలమ్మ మీద, ఆ టమాటోలమ్మ మీద, అమ్మిటాయమ్మ మీద నేను నీకు 500 ఇచ్చాను. చర్చికి వచ్చినప్పుడు మాత్రం గొప్ప స్వరాలు ఉండవు. చాలా సైలెంట్గా, చాలా క్రమశిక్షణగా, చాలా డీసెంట్గా. అబ్బో ఎంతో క్రమశిక్షణనో. చర్చిలో ఎవరున్నారు చెప్పండి? చర్చిలో ఎవరుంటారు చెప్పరే? ఎవరుంటారు బిడ్డ? దయ్యం ఉంటుందా? చర్చిలో దయ్యం ఉంటుందా? వామ్మో, చర్చిలో దయ్యములను దుష్టత్వాలను దుర్మార్గపు యొక్క పిశాచ శక్తులన్నిటినీ చున్నుమాడి వాటిని సంపూర్ణంగా పాతాళములో అడుగునకు తొక్కగలిగిన యేసయ్య శక్తి కలిగిన సన్నిధి. హల్లెలూయా. యేసయ్య శక్తి కలిగిన సన్నిధి దేవుని మందిరములో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అందుకొరకే దేవదూతలు ఏం చేశాయి? 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఏం చేశాయి? చదువుబిడ్డ 2 రెక్కలతో అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నాయి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. హల్లెలూయా. ఏం నిండింది రామరమణ? ఏం నిండింది? మందిరము ధూమము చేత. ఏం ధూమం ఇది? ఏం ధూమం ఇది? నా మాట వినండి. ఏం ధూమం ఇది? ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి. ఏం ధూమము? చెప్పరెందుకు? మౌనమైపోయారు. ప్రవీణు తెలియదా నీకు? ఏళ్ళ తరబడి వింటున్నావుగా, గట్టిగా చెప్పడం మర్చిపోయేది ఎందుకు? చెప్పాలి. ఏం ధూమముతో నిండింది? చెప్పండి. ఏమి ధూమము? పిల్లలు ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారా మీరు?
కూర్చోండి, భయం లేదా? అక్కడ ఎవరు కర్ర పట్టుకున్న వాళ్ళు లేరా? నా మాట వినండి. మందిరం ఏం జరిగింది? మందిరం ఏం నిండింది? ఏమితో నిండింది? చెప్పాలి బిడ్డ. మందిరం ఏమిటితో నిండింది? ధూమం. ధూమం అంటే ఏంటిది? బ్రదర్ చెప్పండి. ధూమం అంటే ఏంటి? పొగ. ధూమం అంటే ఏంటి? పొగ. పొగతో నిండింది. ఏం పొగ ఈ పొగ? నా మాట వినండి. ఏం పొగ? స్తుతుల పొగ. స్తుతులతో కూడిన పొగ, ధూమం. స్తుతించేటటువంటి బిడ్డలు ఎక్కడుంటారో అచ్చట దేవుని యొక్క ధూపం, దేవుని యొక్క ధూపము అది ధూపం వలె, అది పొగ వలె, అది ఒక అద్భుతమైనటువంటి ధూమం వలె అది పైకి లేచున్నట్లుగా ఉంటుంది. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. హల్లెలూయా. కనుక మందిరము దేంతో నిండింది? ధూమముతో. చదువు బిడ్డ. ధూమము చేత నిండగా నేను అయ్యా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశిస్తిని. రాజు సైన్యములకు అధిపత్యగు యెహోవా నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. హల్లెలూయా. ఏం చేశాడు? పెదాలకు తగిలించాడు. ఏం తగిలించాడు? నిప్పు. కాలుతున్న నిప్పు పెదాలకు తగిలింది. ఎందుకు తగిలింది పెదాలకు? ఏమన్నాడు? అయ్యో నేను నశించి తిని, నేను అపవిత్రమైన వాడనై అపవిత్రమైన జనుల మధ్య అపవిత్రమైన పెదవులు గలవాడనైపోయాను. ఎప్పుడన్నాడు? ఎవరన్నారు ఈ మాట? విన్నారా? ఉన్నారా నా దగ్గర? ఎవరన్నారు ఈ మాట? ప్రవక్త అయిన మీరు సర్పసంతానమై ఉన్నారు, మీరు చెరుపు చేయువారై ఉన్నారు, తల మొదలుకొని అరికాలు వరకు మీరు చీము రక్తముతో నింపబడి ఉన్నారు, మీ పాపముల వలన మీరు గాయములతో ఉన్నారు, మీరు నొప్పితో గాయంతో నింపబడి మీ చీము, మీ గాయాలు పిండబడని రీతిగా మీరున్నారు అని ప్రవర్తించిన మొదటి అధ్యాయంలో ఎంత కఠినంగా మాట్లాడతాడో ఈ వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. హల్లెలూయా. నేను ఒక రహస్యం చెప్తాను నీకు. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా, ఏ చర్చిలో ఉన్నా, చెట్టు కింద ఉన్నా, ఇంటిలో ఉన్నా, నీవు నీ దేవుడైన యెహోవాను ఆరాధించట్లేదంటే, నీ పెదవులను తెరిచి గట్టిగా స్తుతించలేకపోతున్నావు, హల్లెలూయా అని చెప్పలేకపోతున్నావు, స్తోత్రం అని నువ్వు దేవుని స్తుతించలేకపోతున్నావు. స్తోత్రాలతో, పరిశుద్ధమైనటువంటి స్తుతులతో నీవు స్తుతించి దేవుని ఆరాధించలేకపోయావు అంటే నీ పెదవులు ఏమైపోయాయి? చెప్పాలి. నాతో చెప్పాలి. అందరూ కూడా ఏమైపోయాయి నీ పెదవులు? చెప్పండి. మీరే వాక్యంలో ఉన్నదే చెప్పండి. ఏమైపోయాయి? చెప్పండి. ఏమైపోయాయి మీ పెదాలు? చెప్పుకోవాలి అంతేగా. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి. నీవు నోరు తెరిచి హృదయములో నుండి దేవునికి సంపూర్ణమైన స్థితిలో ఆరాధించలేకపోతున్నావంటే నీ పెదాలు, నీ నోరు అపవిత్రమై ఉన్నది. పక్క వాళ్ళతో చెప్పు. దేవుని పిల్లలైన వారు బూతులు మాట్లాడడానికి వెనుదిరిగారు. ఇష్టం, అమ్మో బూతులు మాట్లాడొద్దు అని తెలిసినా మాట్లాడడానికి తెగించరు. సందర్భం వస్తే చాలు, బీపీ పెరిగితే చాలు, కోపం వస్తే చాలు, నాకు కోపం వచ్చింది అందుకే అన్నేసినాను అంటారు. కోపాన్ని అణుచుకునేటటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క
కాపుదల, తన భద్రత మీకు ఉండునుగాక. ఎంత కోపం వచ్చినా కూడా మీ నోటి నుండి సర్వశక్తులు కానీ, బూతులు కానీ, అపవిత్రమైన మాటలు కానీ మీ నోటి నుండి రాకుండునుగాక. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. మీ నోరు పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకోవటానికి ప్రతి క్షణం ఎంత కోపం వచ్చినా కూడా, ఎంత కోపంతో మండిపోయినా కూడా మీరు మీ నోటిని దేవుని యొక్క ఆత్మ కాపుదలలో ఉండునుగాక. మీ నోటికి దేవుని వాక్యము కావలి అయి ఉండునుగాక. హల్లెలూయా. అందుకొరకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అవునా, అపవిత్రమైన పెదవులు ఉన్నాయా బిడ్డ నీకు? అయితే నీకేం కావాలి? నీ పెదాలకేం కావాలి? నిప్పు తగలాలి. ఎక్కడుందా నిప్పు? చదవండి అక్కడ. ఎక్కడుందా నిప్పు? ఎక్కడుంది బిడ్డ? చదువు. శరాపులలో ఒక్కడు. ఎక్కడుందా నిప్పు? చెప్ప 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 చెప్ప. ఏమరా తల అట్లా ఊపుతున్నావు? మంచిగా ఇక్కడ నదికి చూడు. తల వస్తుందా బిడ్డ? పోద్దులే. ఎక్కడుందా నిప్పు? బలిపీఠము దగ్గర ఉన్న నిప్పు కర్రుతో పట్టుకొని వచ్చి తగిలించగా, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపములకు ప్రాయచిత్తమాయెను. నీ దోషము తొలగిపోయెనని అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తమును. హల్లెలూయా. అప్పుడు ఒక పరిశుద్ధమైనటువంటి ఒక ప్రణాళిక సిద్ధమైంది. అంతవరకు ప్రణాళిక సిద్ధం కాలా కనుక నీవు ప్రార్థించేటప్పుడు, నీవు స్తుతించేటప్పుడు ఈ యెషయా 6వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం స్పష్టంగా చక్కగా ధ్యానం చేయి. అప్పుడు కానీ నీకు కూడా పరిశుద్ధాత్మలో స్తుతించడానికి దేవుడు కృపలు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేశమే నీ ద్వారా, నా ద్వారా స్వస్థపరచగలిగినటువంటి అధికారం మన చేతిలో ఉంది. ఎందుకంటే నువ్వు పేరు పెట్టబడిన దేవుని ప్రజవై ఉన్నావు. వారు నా పేరు పెట్టబడిన నా జనులు, దేవుని పేరు పెట్టబడిన జనులు మీరు గనుక మీ ప్రార్థనలకు విలువ ఉంది, మీ విన్నపాలకు విలువ ఉంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అంటున్నాడు ఇక్కడ ఏంటంటే, ఈ స్థలమందు చేయుబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునుగాక. నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. దేవుడు ఏం చేశాడు? నిన్ను బట్టి ఈ మందిరాన్ని కోరుకొని ఈ మందిరమును దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మందిరాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు కనుకనే మందిరములో ఉన్న ప్రతి వారు కూడా పరిశుద్ధులై ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, చేతుల పైకెత్తి హల్లెలూయా. పరిశుద్ధులు పరిశుద్ధమగుటకు సమయము ఇదియేను. పరిశుద్ధులు పరిశుద్ధమగుటకు సమయము ఇదియేను. నీతిమంతుడు నీతి చేయును,
విమోచన గీతం పాడేదా, నీతి మంతుడు నీతి చేయు విమోచన గీతం. ఆహా యేసు ప్రభు రామయ్య, ఆహా యేసు ప్రభు రామయ్య, ఆహా యేసు ప్రభు రామయ్య. రచాతి రాజు దేవాతి దేవుడు త్వరల వచ్చుచున్నాడు. రచాతి రాజు దేవాతి చూచున్నాడు. రాజు వచ్చును విమోచన గీతం. మన యేసు రాజు వచ్చును విమోచన గీతం. యేసు ప్రభు రామయ్య, ఆహా యేసు ప్రభు రామయ్య, ఆహా యేసు ప్రభు రామయ్య. రచాతి రాజు దేవాతి దేవుడు త్వరల వచ్చుచుండెను. ముద్రా పొందేనా శుద్ధులందారు తెల్లంగి ధరించెదరు. ముద్రా పొందేనా శుద్ధులందారు తెల్లంగి ధరించెదరు. జయ జెండాలు పట్టుకొందరు విమోచన గీతం పాడెదరు. జయ జెండాలు పట్టుకొందరు విమోచన గీతం పాడెదరు. ఆమెన్ యేసు ప్రభు రామయ్య, ఆమెన్ యేసు ప్రభు రామయ్య, ఆమెన్ యేసు ప్రభు రామయ్య. రాజాతి రాజు దేవాతి దేవుడు వరాల వచ్చుచుండెను. రాజాతి రాజు దేవాతి దేవుడు వరాల వచ్చుచుండే. మొదట మీరు చీకట్లో ఉన్నారు, దేవుడు తన ప్రేమ ద్వారా వెలుగులోనికి పిలిచాడు. ఆయన తన వెలుగులోనికి పిలిచి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని చేత పేరు పెట్టి పిలువబడిన ప్రజలై ఉండడానికి ఆయన తన రాజ్యముగా నిన్ను స్థిరపరిచి కట్టడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందుకొరకే 16వ వచనంలో అంటాడు, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచి నా దృష్టి, హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ, దేవుడు తన దృష్టిని నీ మీద నిలిపి ఉన్నాడు. ఈ స్థలమందు దేవుడు తన దృష్టిని ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? నా మాట వినండి. ఎవరిని చూస్తాడు ఆయన? నిన్ను చూస్తున్నాడు. నా మాట వినండి. ఎవరిని చూస్తాడు ఆయన? నా మాట వినండి. 2వ దినవృత్తాంతంలో రాయబడింది, యథార్థవంతులను, లోకమంతటా ఉన్న యథార్థవంతులను చూడటానికి ఆయన కనుదృష్టి వారి మీద ఉన్నది. అందరినీ ఆయన చూస్తున్నాడు. ఈ మిట్ట మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ మీద ఆయన దృష్టి ఉంచాడు. నీ మీద ఆయన మనస్సును ఉంచాడు. నిన్ను ప్రత్యేకమైన ఒక వ్యక్తిగా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు.
ఆయన నిన్ను కాపాడుటకు, ఆయన నిన్ను కాపాడుటకు ఆయన తన పనిలో నమ్మకస్తుడుగా నిలబడ్డాడు. అందుకొరకే దేవుని వాక్యం అంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు. ఒకవేళ ఆయన ఒక్క కొనుకుపాటు వచ్చి కన్ను రెప్పపాటున అలా మూసాడనుకో, లోకంలో ఉన్న కోట్ల ప్రజలు, వందల వేల కోట్ల ప్రజలు ఒక్క క్షణమే గల్లతైపోతారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా అని. కేరళలో మొన్నే వచ్చిన విపత్తును మీరు చూశారు. రాత్రి పడుకొని ఉన్నారు, శుభ్రంగా చక్కగా వాళ్ళ యొక్క ఆనందములో వారు ఉన్నారు. ఎవ్వరు ఊహించలేరు ఈ రాత్రి ఏమో జరుగుతుందని. ఈ రాత్రి ఏదో జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేరు. ప్రధానులైనా, నాయకులైనా, అధికారులైనా ఎవరు ఊహించలేరు. ఊహించని రీతిగా కడుపార చక్కగా తిన్నారు, కంటి నిండా హాయిగా నిద్రలో ఉన్నారు. మధ్యరాత్రిలో వందలాది ప్రజలు రెప్పపాటున మట్టి దిబ్బల కింద కప్పబడ్డారు. వందలాది ప్రజలు. దేవునికి నమ్మకముగా ఉన్న ప్రజలను దేవుడు ఆయన కొనకడు, నిద్రపోడు, కాపాడుతాడు. ఒకవేళ దేవుడు కొనికాడనుకో, నీవు కానీ నేను కానీ మనము కన్నురెప్పపాటున మరుగైపోతాం. కన్నురెప్పపాటున. దేవుడు ఎంతో దయగలవాడు. నువ్వు అనుకుంటున్నావు రేపు నేను ఈ పని చేస్తానని, నువ్వు అనుకుంటున్నావు రేపు నేను అక్కడికి వెళ్తానని. నేను ఎప్పుడైనా నా బండి కానీ కారు కానీ ఏదైనా నేను తీసి బయటికి వెళ్ళే సమయంలో ప్రభువును స్తుతిస్తాను. ప్రభువా, నీ హస్తం నాకు తోడుంటే మళ్ళీ నేను ఇంటికి వస్తాను, లేకపోతే చెప్పలేం ఏమైపోతా. ఒకరోజు కూరగాయలు తీసుకుందామని వెళ్ళాను. కూరగాయలు తీసుకోక మునిపే అంబులెన్సులు మా కొరకు రెడీగా ఉన్నాయి, నడి రోడ్లోనే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. దేవుడు తన దక్షిణాస్తం నా మీద చాపటం వలన నేను ఒక భయంకరంగా కారుకు గుద్దుకున్నాను, ఎగిరి అటుపడ్డాను. నా అల్లుడు పిన్ని ఉన్నాడు, వాడు నా వెనుక నుండి నా మీద నుండి మారుతి కారు మీద పోయి పడుకున్నాడు. వాడు చూసుకుంటే నేను ఎక్కడున్నానని చూసుకుంటే మారుతి కారు మీద ఉన్నాడు. నేను ఎగిరిపోయి పడ్డాను, అక్కడ పడిపోయాను. భయంకరమైన యాక్సిడెంట్, అది చాలా పెద్ద యాక్సిడెంట్. ఆ కారు మీద అనుకున్నాడు ఎక్కడున్నాడని చూసిన వాళ్ళందరూ కూడా వాడిని వెతుకుతా ఉన్నారు. వాడు కూడా నేను ఎక్కడున్నా కారు టాప్ మీద ఉన్నాడు. క్షణం కన్నురెప్పపాటున బ్యాగ్ తీసుకొని వెళ్ళాం, కూరగాయలు తీసుకుందామని మార్కెట్ వెళ్ళాం. కన్నురెప్పపాటున ఊహించని రీతిలో, కానీ తలలో ఒక వెంట్రుకైనను అరికాలకు ఒక తట్టైనను తగలకుండా దేవుడు మమ్మల్ని సురక్షితంగా కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. అంబులెన్స్ రెడీగా, ఎవరో ఫోన్ కొట్టారు, అంబులెన్స్ వచ్చేసింది, అక్కడ పెట్టారు. బాబు లేవు అంటున్నారు. నాకేం కాలేదండి, మా అబ్బాయి ఉండే వాడికి ఏమైందంటే వాడు కార్ టాప్ మీద కూర్చొని చూస్తున్నాడు. మామా నేను ఇక్కడ. హల్లెలూయా. అంటే దేవుని దక్షిణాస్తం నీకు తోడై ఉంటే ప్రమాదముల నుంచి ఏ విధంగా బయటకు పడతావో దేవుని సన్నిధిలో ఈ మాట చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుడు మనలను కాపాడువాడై ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఎందుకు? నీవు దేవుని చేత ఏర్పరచబడ్డావు. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. త్వరగా వెళ్దాం. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదవాలి.
1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా అని మీ పక్కవారి చేయి పట్టుకోండి. అందరు కూడా మీ పక్కవారి చేయి పట్టుకొని పక్కవారి వైపు తిరిగి ఒక చెయ్య పట్టుకోండి. 2 చేతులు 3 చేతులు అందరు లైన్ వద్దు, ఇద్దరు కలిసి పట్టుకొని చెప్పండి, మీరు రక్షించబడి దేవుని సొత్తైన ప్రజలనుగా మనలను చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొడుతూ బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మునుపెక్కడున్నాము చెప్పండి, మునుపెక్కడున్నాము? చీకట్లో ఉన్నాం. మునుపెక్కడున్నాం? మనము చీకట్లో ఉన్నాము. చీకట్లో నుండి ఏం చేశాడు? తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడేమై ఉన్నాడు చెప్పండి, దేవుడేమై ఉన్నాడు? లోకమునకు వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడేమన్నాడు చెప్పండి బ్రదర్స్, దేవుడేమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. సైతాన్ ఏమన్నది? నేను లోకమునకు చీకటి అయి ఉన్నాను. అందుకే వాడు చీకటి దేవుడు, వాడు చీకటి దేవుడు. మనము నమ్మిన యేసయ్య వెలుగు దేవుడై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనలను ఆయన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన తర్వాత మనమేమై ఉన్నాము? మనం కూడా ఏమై ఉన్నాం చెప్పండి, ఏమై ఉన్నాం మనం? నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పచ్చగా ఉన్నా, కలర్ ఏదైనా, లేకపోతే రంగు ఏదైనా, స్త్రీవైనా, పురుషుడవైనా, పెద్దవాడవైనా, చిన్నవాడవైనా, ముసలివాడవైనా, యవనస్తుడవైనా, ఎవరవైనా ఆయన వెలుగులోనికి మనం వచ్చాం కనుక మనం ఏమై ఉన్నాము చెప్పాలి, ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము, రాజులమై ఉన్నాము, యాజకులమై ఉన్నాము, ఆయన సొత్తై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకములో నువ్వు చేసే పని చిన్నదైనప్పటికీ, ఎవరు నువ్వు చెప్పాలి? ఈ లోకములో నువ్వు చేసే పని చిన్న పని అయినప్పటికీ నీవెవరు? రాజులైన యాజక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా అని గట్టిగా. రాజకీయ నాయకులు కొద్ది రోజులే వెలుగులో ఉంటారు, తర్వాత చీకట్లోకి వెళ్ళిపోతారు. కానీ దేవుని ప్రజలమైన మనము, దేవుడి చేత రాజులమైన మనము యుగాలు దేవునితో, దేవుని యొక్క రాజ్యములో రాజులముగా నిలబడడానికి దేవుడు మనలను రాజకీయములోనికి ఆయన మనలను పిలిచాడు. అందుకే రాజులైన యాజక సమూహం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విన్నావా నాన్న? పరిమళ రాజు విన్నావా? దేవుడు ఏం చేశాడు? నువ్వు బాప్టిజం పొందగానే దేవుడు ఏం చేశాడు? చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చి ఇప్పుడు నిన్ను తన వెలుగు సంబంధులైన ఆయన రాజ్యములో నిన్ను కూర్చుండబెట్టాడు. ఇప్పుడు నువ్వు చీకట్లో ఉన్నవాడవు కాదు. సైతాన్ చెప్తే నమ్మకండి. సైతాను నువ్వు బాప్తిజం తీసుకున్నప్పటికీ నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావంటే నమ్మొద్దు. బాప్తిజం తీసుకోకపోతే ఇంకా చీకట్లో ఉన్నట్టే. బాప్తిజం తీసుకోలేదా, రక్షించబడలేదా, దేవుని నమ్మలేదా, దేవుని నమ్మి కూడా దశమ భాగాలు ఇస్తావు, సంఘానికి వస్తావు, ప్రార్థన చేస్తావు, సంఘంతో అన్ని కార్యక్రమాలు ఉంటాయి, కానీ చీకట్లోనే ఉన్నావు. అందుకొరకే నీకేమవుతున్నాయి? చీకటి పోరాటాలు ఎదురవుతున్నాయి. అందుకొరకే నీకు అపజయాలు ఎదురవుతున్నాయి. రావలసిన పని నీ దగ్గరికి రావట్లేదు. ఇస్తానన్న డబ్బులు నీ చేతికి రావట్లేదు. ఎప్పుడు చూడు నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. ఎందుకు ఫెయిల్ అవుతున్నావంటే నువ్వు చీకట్లో ఉన్నావు గనక. దేవుడు వెలుగై ఉన్నాడు గనక దేవుని వెలుగులోనికి రా. దేవుడు నీ పక్షముగా నిలబడతాడు. నీ పక్షముగా దేవుడు నిలబడితే నిన్ను
నిన్ను బట్టి దేవుడు రాజులను గద్దిస్తాడు. విన్నారా? మంచిగా విన్నారా? నిన్ను బట్టి ఏం చేస్తారు? దేవుడు రాజులను గద్దిస్తాడు. అవునా కదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఆడిటింగ్ జరిగింది అనుకుందాం, లేదా ఉద్యోగంలో ఎంప్లాయీస్గా ఉన్నావు అనుకో, ఆడిటింగ్ జరిగింది అనుకో, నీవు రాజుగానే ఉన్నావు, అది ధైర్యంగా ఉన్నావు, నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీ మీద ఎవడో లేనిపోని నిందలు బోధించాడు, చెప్పాడు అనుకుందాం. అయినా నీకు ఎన్ని శ్రమలు వచ్చినా చివరికి గెలిచేది నీవే, ఓడిపోయేది నీ మీద ఉన్న శత్రువు ఎవరైతే ఉన్నారో వాడే ఓడిపోతాడు. దానియేలు మీద, షద్రకు మేషకు అబేద్నెగోల మీద లేని పోనివన్నీ నేర్పించి చెప్పి రాజుల హృదయాలను కరిగించి వారిని సింహాల బోన్లో వేయబడడానికి, వారు అగ్నిగుండంలో వేయబడడానికి అవకాశం కలిగినప్పుడు అగ్నిలో వారు ఉన్నప్పటికీ, సింహాల బోన్లోనికి వెళ్ళిపోయి వారు సింహాల బోన్లో ఉన్నప్పటికీ వారు ఎవరికి భయపడలేదు. వారు నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు కనుక సింహాల బోనులో ఉన్న, అగ్ని జ్వాలల్లో ఉన్న ఆయన మమ్మను కాపాడుతాడనే ఆ నమ్మకముతో నిలబడ్డారు కనుక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే వారు ఏమయ్యారు? వారి తలను దేవుడు పైకెత్తాడు. నీ తలను దేవుడు పైకెత్తువాడే కానీ తలదించుకునేలా చేయువాడు కాదు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అధినేతల ఎదుట, పెద్దవారి ఎదుట, ధనికుల ఎదుట ఆయన నిన్ను బీదవానిగా ఉంచినప్పటికీ, బీదవాడిగా ఉన్నప్పటికీ నీ తలను దేవుడు పైకెత్తుతాడు. ఎందుకంటే దేవుని వాగ్దానం ఉన్నది, నువ్వు పైవాడవై ఉన్నావు, నువ్వు తోకవు కాదు, నువ్వు తలవై ఉన్నావు. నిన్ను దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. హల్లెలూయా. నీకు కార్లు లేకపోవచ్చు, నీకు మేడమిద్యలు లేకపోవచ్చు, నీకు ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు, నీకు పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు, నువ్వు పిహెచ్డి లేదా ఇంకా ఏదో చదివి ఉండకపోవచ్చు. కానీ దేవుడు నీ పక్షముగా ఉన్నట్లయితే, పేతురు యోహానులను వాడుకున్నట్లుగా, విద్య లేని పామరుల పక్షముగా ఉన్నట్లుగా దేవుడు నీ పక్షముగా నిలబడతాడు. నిన్ను ఆశీర్వదించి ఆయన తన జ్ఞానముతో నిన్ను నింపుతాడు. చెప్పాలి గట్టిగా, బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా అని గట్టిగా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా అని. ఏమమ్మా గట్టిగా ఏమైనా బిగ్గరగా హల్లెలూయా అని చెప్తే మీదేమైనా ఆస్తి పోతుందా? పోద్దా? బలం తగ్గుతుందా? ఏంటన్నా మరి బలం ఏమైనా తగ్గుతుందా? ఏం తగ్గుతుందిగా? బిగ్గరగా చెప్పండి. ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? బ్రదర్స్ నిన్నేం చేశాడు? బ్రదర్స్ మీరెవరు అన్నది ఇక్కడ సవాల్ కాదు, నువ్వు స్త్రీవా పురుషుడువా అన్నది కాదు ఇక్కడ సవాల్. కానీ ఆయన మనల్ని ఏం చేశాడు? రాజులైన యాజక సమూహంగా చేశాడు. చీకట్లో ఉన్న మనలను తన వెలుగులోనికి పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై ఆయన మనలను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. మన కులాలు, మన మతాలు, మన తల్లిదండ్రులు, మన వంశం, మన గోత్రం అన్నిటినీ దేవుడు వాటినన్నిటినీ కాల్చివేసి రాజులైన యాజక సమూహంగా మార్చాడు. అందుకే క్రైస్తవుడు రాజవంశానికి చెందినవాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. క్రైస్తవుడు ఎవరయ్యా? క్రైస్తవుడా నీవెవరువయ్యా అంటే, నేను రాజవంశానికి చెందినవాడు, నేను రాజకుమారుని, నా తండ్రి రాజులకు రాజయ్యున్నాడు. యేసు రాజులకు రాజయ్యున్నాడు. ఆయన రారాజుగా రాబోతున్నాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా అని. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆమేన్. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి
సాటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా ఆమేన్. వచ్చుచున్నాడు. ఆమేన్ 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 ఆమేన్. ఎట్లా వస్తున్నాడు చెప్పండి మీరందరూ కూడా, ఎట్లా వస్తున్నాడు ఆయన? ఎవరు వస్తున్నారు? యేసయ్య ఎవరి కొరకు వస్తున్నాడు? ముడత మచ్చ డాగు కలంకము లేని ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. ఆ పునరుత్థాన శరీరమును తిని ఆ పునరుత్థానుడైన యేసయ్య రక్తములో పాలు పంపులు గలవారమై ఆయన రాకడ వరకు నమ్మకమైన సాక్షులముగా శోధనలో, వేదనలో, బాధలో, సమస్యలో ఏ విధమైనటువంటి కష్టములు వచ్చినా వాటిలో కూలిపోకుండా, చెడిపోకుండా, హల్లెలూయా 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 చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా అని గట్టిగా. కొంతమంది మట్టి పెడ్డల కింద మొలకెత్తని ఇత్తనంలాగా చెడిపోతున్నారు. వారి క్రియలు, వారి ఆలోచనలు, వారి తలంపులు ఒకడున్నాడు, వాడు ఇంతే ఉంటాడు. వాళ్ళ మమ్మీతో అంటాడు, మమ్మీ ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతానే. వాడు ఇంత ఉంటాడు. వానికి ఇంకా వయసు రాలే, పెళ్లి చేసుకునే వయసే లేదు ఇంకా వానికి. మమ్మీ చూడలేదు పిల్లను, డాడీ చూడడు పిల్లను అనుకొని వాడే చూసుకొని అంటున్నాడు, మమ్మీ ఆ పోరున్నదేమో బెంగళూరు, ఈ పోరుడు ఉన్నదేమో ఇక్కడ. ఆ పౌరుడి స్థితిగతులు ఏం తెలియవు, ఈ పౌరుడి యొక్క స్థితిగతి ఏంటో తెలియదు. వాడు మమ్మీతో ఏడుస్తూ అంటాడు, బేబీ నేను చచ్చిపోతానే. మీరు నవ్వుతున్నారు, నవ్వే విషయం కాదు ఇది. అందరి పరిస్థితులు అట్లుండకుండా ఉండునుగాక. హల్లెలూయా. మాకు పెద్దలు ఉన్నారు, మాకు దైవజనులు ఉన్నారు. నాకు పెళ్లి వీడు వచ్చినప్పుడు మా దైవజనులు సంబంధాలు చూస్తారు, మా అమ్మ చూస్తుంది అనే జ్ఞానం ఉండాలి, ఆ తెలివి ఉండాలి. పిల్లలారా, అవునా కాదా? యవన కాలంలో నీ పెన్ను నువ్వు కొనుక్కోవచ్చు, కానీ నీ మొగని మీరు చూసుకోలేరు. అర్థమైందా? మీ అమ్మ నాయనలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. యవనస్తులైనా యవనస్తురాలైనా పెద్దల యొక్క సమక్షంలో కుదిరిన వివాహం చేసుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా అని గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించును గాక. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. నీ ఇంటిలోనికి క్షేమకరమైందే వచ్చును గాక. నీ పిల్లలు మంచి నిర్ణయముతో నిలబడుదురు గాక. హల్లెలూయా. జీసస్, థాంక్ యు లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు రాజుల ఏర్పరచబడిన వంశం, చీకట్లో ఉన్న మీరు, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన మీరు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై ఏర్పరచబడిన ఏం వంశము? వంశం ఉందా నీకు భూమి మీద? వంశావళి, యేసయ్య వంశావళి, క్రీస్తు వంశావళి. వినండి 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 వినండి. యాకోబు వంశావళి వినండి వినండి. నీకు కూడా వంశం ఉంది, మీరు కూడా ఒక వంశానికి చెందినవారు. ఏమిటి ఆ వంశం అంటే? ఏర్పరచబడిన వంశం. ఏం వంశం మనది? చెప్పండి, ఏం వంశం మనది? ఏర్పరచబడిన అంటే అర్థం ఏంటిది? నా మాట వినండి, అర్థం ఏంటిది? లూకా చాలా జాగ్రత్తగా గమనించు, నువ్వు పరిచారకుడు కదా, గమనించు. ఏమిటిది? అర్థం ఏంటిది అంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమునకు మనము ఏమై ఉన్నాము? వారసులమయ్యాం. అంటే వారి యొక్క వంశానికి చెందిన వారము. అబ్రహాము వంశానికి చెందిన వారము, యాకోబు వంశానికి, ఇస్సాకు వంశానికి చెందిన వారము, ఏలియా అభిషక్తుడైన ఏలియా వంశానికి చెందిన వారము, సమూయేలు వంశానికి చెందిన వారము, గొలియాతును చంపి విజయశీలుడిగా నిలబడ్డ దావీదు వంశానికి చెందిన వారము. హల్లెలూయా. సౌలుగా ఉండి పౌలుగా మార్చబడిన అపోస్తుల వంశానికి చెందిన వారము.
మన వంశం రీబా ఖబాల రషరబాల రబ షందల హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత అద్భుతము, ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యం. హల్లెలూయా హల్లెలూయా. చూడు 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 చూడు, నీ వంశం మారిపోయింది, నీ వంశం మారిపోయింది, నీ కులం మారిపోయింది, నీ మతం మారిపోయింది. హల్లెలూయా. నువ్వే మతానికి చెందినవాడవు కానీ, ఏ కులానికి చెందినవాడవు కానీ, ఏ ప్రాంతానికి చెందినవాడవు కానీ, ఏ దేశానికి చెందినవాడవు కానీ, ఏ భాషకు చెందినవాడవు కానీ, దేవుడు నిన్నేం చేశాడు? హల్లెలూయా. ఆయన వంశములో కలుపుకున్నాడు. యూదా వంశములో మనలను కలుపుకున్నాడు. యూదా గోత్రపు సింహం పిల్లలంగా ఉండడానికి ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనము యూదా గోత్రపు వారము. ఉరబాబా షకాలారా షాలారా. ప్రార్థించండి ప్రార్థించండి. హల్లెలూయా షాలారా. కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి. ప్రార్థించండి ప్రార్థించండి. రాధకార మన మన దర దర దర. ప్రార్థించాలి అందరూ కూడా. కళ్ళు మూసుకోండి. రోబా రకాలారా రే 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 బాబా బాబా రకాబాలారా షాలారా. కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి. ఆరాధించండి ఆరాధించండి. రీ మా రా ద రకారా వా రా బా రా బా. అందరూ మోకాలు పెట్టి మోకాలు 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 వెళ్ళండి. హల్లెలూయా. మోకరించండి 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 మోకరించండి. మెల్లగా కొట్టు కొట్టు. హల్లెలూయా. మెల్లగా మెల్లగా వాయించండి. హల్లెలూయా. ప్రార్థించండి ప్రార్థించండి. అందరూ కూడా ప్రార్థించండి. రబా రకర బర 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 బా రీ రీ ఖా బా బా లా రా బా లా రా. ఎస్ 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 ఎస్. ప్రార్థించండి ప్రార్థించండి. అందరూ కూడా ఆరాధించండి ఆరాధించండి ఆరాధించండి. రీ బా కా లా రా మా షదా లా రా రే బో రో 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 ఖో రో బో రో బో లో రో. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా మౌనంగా ఉండదు. ఎవరు మౌనంగా ఉండదు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రార్థించండి ఆరాధించండి. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ రీ బా ఖా బా లా రా బా లా బా లా బా. ఎందుకో హల్లెలూయా. రారానికి ఎర్ర ప్రైజ్ ద లార్డ్. ఎస్ 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 ఎస్. ప్రార్థించు స్తుతించు స్తుతించు ఆరాధించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. జీసస్. ప్రార్థించు. ఎస్ 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 ఎస్. కొట్టాలి కొట్టాలి చప్పలు కొట్టాలి 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 కొట్టాలి. ఆరాధించండి. బయటకి ఎవరు లేవకండి. స్తుతించండి స్తుతించండి స్తుతించండి. చప్పలు కొడుతూ ఆరాధించండి. చప్పలు కొడుతూ ఆరాధించండి ఆరాధించండి ఆరాధించండి. చప్పలు కొడుతూ ఆరాధించండి. యూదా గోత్రపు సింహం పిల్లలం. మన తండ్రి యూదా గోత్రపు సింహం. మనము యూదా గోత్రం వారం. మన వంశం మారింది. సోదరుడా నీ వంశం మారింది. సోదరి నీ వంశం మారింది. రబ రఖ రమల రషర రబ రిబ 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 రఖ బల రషర బల రిబ రఖ బర దల రమ రమ నషర దల. ఎస్ 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 ఎస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎస్ ఎస్. నోరు తెరువు. అపవిత్రమైన పెదవులు కలిగినవు నీవు. నీ పెదవులు పవిత్రమగును గాక. నీ పెదవులు పవిత్రమగును గాక. పవిత్రమైన ప్రజల మధ్య ఆయన నీ పెదవులను పవిత్రపరచును గాక. రమ శరమ రమ రీమ రకాలారా రీరాకారమ రమ రమ శకరమలరా. ఎస్ 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 ఎస్. హల్లెలూయా. జీసస్ గాడ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలు విని ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. అందరూ కూడా ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన 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 ఆరాధన. ఓ ఆరాధన ఆరాధన ఆరాధన
అందరం కలిసి పాడదాం. స్తోత్రం ఉజ్జీవంగా. ప్రేమించేదన్ అధికముగా శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదా నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా ఆరాధన స్తోత్రం అందరూ కలిసి దీపికరగా ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదా నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా ఆరాధన 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 ఆమేన్. దేవుని ప్రజలైన వారు, దేవుని పిల్లలైన వారు నా మాట వినండి. కూర్చోండి, అందరం కూడా కూర్చోండి. మళ్ళీ చదవాలి ఆ మాట, మళ్ళీ చదవండి ఆ మాట. 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం అక్కడ లాస్ట్ బెట్ ఏరుపరచబడిన వంశమును రాజులైన నన్న ఒకసారి బ్రదర్ మోహన్ ఈ లేచి నిలబడి సంఘము, ఈ సంఘము ఏ సంఘం, ఏమి సంఘం, దీని పేరు రాజులైన, చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించా. కూర్చోండి. బ్రదర్ ప్రభుదాస్ గారు చెప్పండి, లేచి నిలబడి చెప్పండి. ఏం సంఘం ఇది? ఎవరి సంఘము? ఎవరి కొరకు నియమించబడిన సంఘం ఇది? చెప్పండి. రాజులైన, చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించా. హల్లెలూయా. ప్రవీణ్ లేచి చెప్పు. ఏం చెప్తావు? ఈ సంఘము ఎవరిది? రాజులైన, గట్టిగా చెప్పు. రాజులైన, చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి.